వీడియో ఎడిటింగ్ చేయడానికి చాలా యాప్స్ ఉన్నాయి. లైక్ కైన్ మాస్టర్ ఉంది, విఎన్ యాప్ ఉంది, అండ్ ఇన్షాట్ ఉంది. చాలా యాప్స్ ఉన్నాయి అనమాట. ఎందులో ఎడిటింగ్ చేసుకుంటే బాగుంటుంది, చాలా క్రియేటర్స్కి అయితే డౌట్ ఇదే ఉందన్నమాట. సో ఎందులో ఎడిటింగ్ చేస్తే అండ్ వాటర్ మార్క్ రాదు, ఫ్రీలో చేసుకోవచ్చు. సో ఎందులో చేసుకోవచ్చు, చాలా ఆడియన్స్కి అయితే డౌట్ ఉంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి యాప్ అయితే మీకు రివీల్ చేస్తున్నాను. రివీల్ అంటే ఏంటిదంటే చాలా వీడియోస్ అయితే చేశాను దానిపైన. బట్ ఈ రోజు ఈ వీడియోలో మంచి ఎడిటింగ్ అయితే చేయబోతున్నాను. సో ఆ ఎడిటింగ్ మీరు నేర్చుకోవాలంటే మొత్తం వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఎడిటింగ్ రాకుంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. సో యాప్ ఇన్స్టాల్ టు అండ్ ఎండ్ వరకు మొత్తం ఎక్స్పోర్ట్ ఎలా చేసుకోవాలి, అది కూడా హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అవుతాయి అనమాట. 4K క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ కింద 4Kలో ఉంది అనుకోండి, 4K క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. అది యాప్ ఏదా అనుకుంటే సో రివీల్ చేస్తాను. అంతకుముందు సో మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ కింద హైపర్ కూడా చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెంబర్షిప్లో జాయిన్ కానీ, జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. అండ్ మా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే మా హోల్ టీం మొత్తం మీకు ఫాలో అవుతారు. దాంతోపాటు మా ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ ఇస్తారనమాట. అండ్ ఇంకొకటి 1 రూపీస్ది గోల్డ్ మెంబర్షిప్ ఉంది. అది ఎందుకని అనుకుంటే సో మా ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే లాక్లో ఉన్నాయి కాబట్టి అవి అన్లాక్ చేసుకోవడానికి అండ్ 119 రూపీస్ది గోల్డ్ మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనమాట. అండ్ ఇంకొకటి 599 మెంబర్షిప్ ఉంది. అది ఎందుకన్నా అనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ రివీల్ అవుతుంది, కాంటాక్ట్ చేయొచ్చు, వాట్సాప్ చాట్ చేయొచ్చు, ఏదైనా యూట్యూబ్ నుండి డౌట్ ఉంటే అడగచ్చు అనమాట. ఓకే, సో మీ ఛానల్కి మేము గైడ్ చేస్తాం. గైడ్ చేసిన తర్వాత ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి మొత్తం మీకు చెప్తామన్నమాట. ఓకే, సో మీ ఛానల్ మానిటేషన్ అయ్యే వరకు మేము మొత్తం ఫాలో అవుతాం, మా టీం మొత్తం ఫాలో అవుతుంది, నేను కూడా ఫాలో అవుతాను అనమాట. సొంతంగా నేను ఫాలో అవుతాను, సో మీకు గైడ్ ఇస్తాను అనమాట. ఓకే, ఇంకెందుకు మరి లేట్ మది ఇప్పుడే 599 క్లిక్ చేసి జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మన స్క్రీన్ కలర్ చూపిస్తా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి. సో మొత్తానికి సో లోగో ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ లోగో ఇలా తిరగాలి, డిఫరెంట్ తిరగాలి, డిఫరెంట్ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, సో మన ఛానల్ నేమ్ యాడ్ చేయాలి అండ్ మ్యూజిక్ యాడ్ చేయాలి, మ్యూజిక్ చూడండి ఇలా మ్యూజిక్ యాడ్ చేయాలి, డిఫరెంట్ యాడ్ చేయొచ్చు. మొత్తానికి ఈ వీడియో మొత్తం చెప్తా, స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ప్లేలిస్ట్లో వెళ్ళిపోండి. ప్లేలిస్ట్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ చేయండి. ఫస్ట్ మీరు సర్చ్ చేయండి. ఏం సర్చ్ చేస్తారంటే గాయస్ ఇక్కడ అండ్ మీకు చూపిస్తాయి ఏంటి అంటే సర్చ్ బార్లో విఎన్ యాప్ అని సర్చ్ చేయండి. చాలా క్వాలిటీలో వస్తుంది గాయస్. ఎందుకోసం అంటే ఎక్స్పోర్ట్ 4Kలో చేసుకోవచ్చు, అది కూడా వితౌట్ వాటర్ మార్క్. ఇప్పుడు కైన్ మాస్టర్లో వాటర్ మార్క్ వస్తుంది, అది పెయిడ్ సబ్స్క్రిప్షన్ అనమాట. అండ్ ఇంకోటి ఇన్షాట్ వస్తుంది. ఇన్షాట్లో కూడా మనకు క్వాలిటీ అది తక్కువ వస్తుంది, నాకైతే నచ్చలేదు. ఆ విఎన్ అయితే చాలా ఉపయోగపడతాయి. కాబట్టి విఎన్ యాప్లో మీరు ఎడిటింగ్ చేసుకోండి. విఎన్ ఎడిటర్ అని చూడండి, విఎన్ యాప్ వచ్చిందా, దీన్ని మీరు ఇట్లా అండ్ ఇక్కడ చూడండి నాకు అప్డేట్ వచ్చింది, అప్డేట్ చేసుకోండి. ఇక్కడ అప్డేట్ చేస్తే నాకు టైం పెద్దగా అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు అప్డేట్ వస్తే అప్డేట్ చేసుకోండి. ఫస్ట్ అప్పుడు అయితే అప్డేట్ చేసుకోండి. ఓకే, అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ వస్తుంది, ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తుంది ఏంటంటే ఇలా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మీ యాప్ ఇన్స్టాల్ అయిపోయింది లేదా అప్డేట్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ ఇలా అవుతుంది. ఓకే, ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి తెలియదు కాబట్టి మొత్తం A to Z చెప్తాను అనమాట. అండ్ ఇప్పుడు ఏం చేస్తా అంటే చూడండి ప్లస్ సింబల్ కనిపిస్తుందో ఇక్కడ మీకు డైరెక్ట్ చూడండి, ఇక్కడ ప్లస్ సింబల్కి ఓకే వేసేయండి. ప్లస్ సింబల్కి ఓకే వేస్తే కాదు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ కనిపిస్తుందా, న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసేయండి. న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు అయితే మీరు వ్లాగర్ అయితే కొన్ని ఫుటేజ్ షార్ట్ కట్లో కొన్ని ఫుటేజ్ తీసుకుంటారు. ఎన్ని ఫుటేజ్ తీసుకున్నారో అన్ని ఫుటేజ్ మీరు సెలెక్ట్ చేయండి. ఓకే, నేను చేస్తా అంటే ఒకటే ఫుటేజ్ నేను తీసుకొని మీకు చూపిస్తాను అనమాట. ఓకే, మీరు ఎన్ని ఫుటేజ్ అయితే అన్ని ఫుటేజ్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ టైం లైన్లో ఓకే వేసేయాలి. నేను ఒకటే ఫుటేజ్ ఇట్లా సెలెక్ట్ చేసేసి అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్స్ట్ చేసేస్తాను అనమాట. మీరు కూడా ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే, చూడండి ఇట్లా సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మనకు చూడండి మనకు కలర్ గ్రేడింగ్ కొద్దిగా తక్కువ ఉంది. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కలర్ గ్రేడింగ్ చేసుకుందాం లేదా కట్ చేసుకుందాం. మన ఫింగర్తో 2 ఫింగర్తో ఇలా జూమ్ చేయండి, ఇలా జూమ్ చేయండి. ఓకే, పెద్దగా చేయండి, టైం లైన్ పెద్దగా చేయండి. పెద్దగా చేసిన తర్వాత గాయస్ ఇక్కడ ఇలా ఫస్ట్లో వచ్చేయండి. ఫస్ట్లో వచ్చిన తర్వాత ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు అనేది ఫస్ట్ మీరు చూసుకోండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ నుండి మాట్లాడుతున్నా. ఓకే, ఇక్కడ నుండి మాట్లాడుతున్నాం. మనకి ఇక్కడ కత్తెర గుర్తుంది చూడండి, చూపిస్తా. ఇక్కడ మనకు కత్తెర గుర్తుందా, ఆ కత్తెర గుర్తుని సెలెక్ట్ చేయండి. కత్తెర గుర్తుని సెలెక్ట్ చేస్తే ఇక్కడ భాగం సపరేట్ అవుతుంది, ఇక్కడ భాగం సపరేట్ అయింది, ఇక్కడ భాగం సపరేట్ అయింది చూడండి. అవునా, ఈ భాగాన్ని ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉందా మీకు చూపిస్తా. ఇది అనమాట లాస్ట్లో ఎల్లో బాక్స్ కనిపిస్తుందా, లాస్ట్లో దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ బాక్స్ అనేది అండ్ ఇక్కడ సపరేట్ భాగం అనేది ఎక్స్ట్రా పార్ట్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ సో ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తుందో చూడండి గాయస్ ఇక్కడ అండ్ ఇప్పుడు చూపిస్తా చూడండి. సో ఇక్కడ మనకు ఫిల్టర్ కనిపిస్తుందా, ఈ ఫిల్టర్ని సెలెక్ట్ చేయండి. కొద్దిగా కలర్ గ్రేడింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనేం చేస్తాను అంటే గాయస్ ఇక్కడ నేను సో ఇక్కడ అడ్జస్ట్ ఉంటుంది మీకు చూడండి గాయస్ ఇక్కడ ఫిల్టర్ ఉంది, అడ్జస్ట్ ఉంది. అడ్జస్ట్ చేసుకుంటే ఏమవుతాయి అంటే కొద్దిగా లేట్ అవుతాయి అనమాట. మనకు డైరెక్ట్ ఫిల్టర్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే చూడండి ఇక్కడ సీజన్ కనిపిస్తుంది, మీకు చూపిస్తుంది చూడండి సీజన్ కనిపిస్తుంది, ఇదనమాట సీజన్. ఓకే, దీంట్లో సెలెక్ట్ చేసేస్తే ఇక్కడ మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉందా, థర్డ్ సెలెక్ట్ చేయండి. థర్డ్ సెలెక్ట్ చేస్తే గాయస్ చూడండి బ్రైట్ అయిపోయింది అనమాట. బ్రైట్ అయిపోతే మనకి ఇక్కడ ఇన్స్టాంట్లీ అడ్జస్ట్ ఉందన్నమాట. దీన్ని కొద్దిగా తక్కువ చేసుకోండి, ఎంత కావాలంటే ఒక 60 పెట్టుకోండి. ఓకే, 60 పెట్టుకున్న తర్వాత ఒక 70 పెట్టుకోండి, తక్కువ అయిపోయింది.
70. ఓకే, అండ్ ఇప్పుడు ఓకే వేసింది. ఓకే వేసిన తర్వాత గాయస్ ఇక్కడ ఇప్పుడు చూడండి ఎంత అయిపోయిందా. సో ఇప్పుడు మనకు అన్న మాకు ఇక్కడ భాగం కట్ చేశాను, ఓకే మిడిల్ భాగం మాకు కట్ అవుతలేదు, మాకు తెలుస్తలేదు అనుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ భాగం ఇక్కడ నుండి మీరు కొద్దిగా ఆగినరు లేదా ఏదో ఒకటి చేస్తున్నారు అనుకుంటే అది బై మిస్టేక్ అనుకుందాం. సో ఇప్పుడు మనం కత్తెర గుర్తుందా, ఈ కత్తెర గుర్తు సెలెక్ట్ చేసేద్దాం. సో ఎక్కడ వరకు మీరు ఎగ్జాక్ట్లీ ఎక్కడ వరకు మీరు సో వద్దు అనుకుంటే దాన్ని ఇక్కడ వరకు వద్దనుకోండి, ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ వరకు వద్దనుకుంటే కట్ చేసేయండి. ఓకే, కట్ చేసిండ్రా ఈ మిడిల్ భాగం చూడండి ఎల్లో బాక్స్ కనిపిస్తుందా, చూడండి జాగ్రత్త చూడండి, ఈ ఎల్లో బాక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ ఆప్షన్. ఓకే, మధ్యలో భాగం అది డిలీట్ అయిపోయింది. సో ఓకే డిలీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మీకు లాస్ట్లో ఒకటి ఇన్పుట్ టైటిల్ ఉంటుంది, అది డిలీట్ చేసుకోండి. ఎలా డిలీట్ చేస్తారంటే సో ఇక్కడ మీరు దీన్ని ఈ బాక్స్ ఈ సింబల్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లాస్ట్ వరకు తీసుకెళ్తుంది అనమాట ఇలా. ఓకే, ఇప్పుడు మనకి ఇన్పుట్ టైటిల్ వచ్చిందా, దీన్ని ఇట్లా డిలీట్ చేసేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు మొత్తం ఇలా కట్అవుట్ చేసుకున్న తర్వాత సో ఇట్లా వేసేయండి. మొత్తం చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ ఇవన్నీ స్పీడ్ ఉంది, మీకు తెలిసిన విషయం. స్పీడ్ అంటే ఏంటి, మన వీడియోని కొద్దిగా స్లో అయిపోయింది అనుకోండి స్పీడ్ పెట్టుకోవచ్చు. ఓకే, స్పీడ్ పెట్టుకున్న తర్వాత వాల్యూమ్ అయితే వాల్యూమ్ ఎక్కువ తక్కువ మీకు తెలిసిన విషయం. వాల్యూమ్ అంటే మన వాల్యూమ్ ఉంటుంది కదా, ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ చేసుకోవచ్చు. సో దాంట్లో ఏముండదు, మనకు అడ్జస్ట్మెంట్ ఏముండదు. అండ్ ఇంకా మన వీడియోకి ఫేడ్ చేసుకోవాలంటే ఫేడ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్లో ఫేడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ చూడండి అది వద్దు, మనకు అవసరం లేదు. అండ్ మీకు ఏది ఉపయోగపడుతుందో, మీకు బిగినర్స్ కదా, మీకు ఏది ఉపయోగపడుతుందో అదే మీకు చెప్తున్నమాట. ఇందులో కొన్ని పార్ట్స్ మనకు అవసరం లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వేస్ట్ అనమాట, అంటే టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి క్రాప్ అంటే ఏంటి, మనం క్రాప్ అంటే చేసుకోవచ్చు. మనకి ఇక్కడనే ఉంటుంది క్రాప్ అంటే. సో వీడియో క్రాప్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ సైజ్ ఒరిజినల్ సైజ్ ఉంది, అది లాస్ట్లో చెప్తాను. ఇక్కడ క్రాప్ అంటే ఏంటి, మన వీడియోకు సైజ్ ఇస్తుంది అనమాట, ఎంత సైజ్ పెట్టుకుంటారా అనేది ఇస్తుంది అనమాట. మనం 16:9 సెలెక్ట్ చేసి ఓకే ఇస్తారనమాట, అదే వీడియో సైజ్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇక్కడ రొటేట్ ఉంది, మిర్రర్ ఉంది, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఫ్లిప్ ఉంది, ఇక్కడ ఫిల్ ఉంది చూడండి. ఫిల్ మనకు అవసరం పడుతుంది. ఏం అవసరం పడుతుంది అంటే ఫిల్ చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఒక వీడియో మన వీడియోకి ఇట్లా చిన్నగా అయిపోయింది అనుకోండి, మీకు చూపిస్తుంది ఇట్లా చిన్నగా అయిపోయింది అనుకోండి. ఇక్కడ ఫిల్ ఉందా, ఇక్కడ చూడండి ఫిట్ ఉందా, ఇదనమాట మీకు చూపిస్తా. ఇది ఫిట్ ఉందా, ఈ ఫిట్ని మీరు సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ చూపిస్తుంది. ఫిట్ని సెలెక్ట్ చేస్తే సైజ్ ఫిక్స్ వస్తాయి అన్నమాట. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్, మీకు ఇంపార్టెంట్ కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇంకేముందంటే గాయస్ చూడండి బీజీ ఉంది, బోర్డర్ ఉంది, బ్లర్ ఉంది. మన పార్ట్ అనేది మన వీడియో పార్ట్ అనేది బ్లర్ కావాలంటే, ఇంత పార్ట్ బ్లర్ కావాలంటే సో ఇట్లా బ్లర్ చేసేసి ఏ బ్లర్ కావాలంటే అండ్ ఇప్పుడు చూడండి 1 సెకండ్, ఇది ఒపాసిటీ అయింది అనమాట, బ్లర్ అనమాట. ఇప్పుడు చూడండి ఏ బ్లర్ అనేది చేసుకోవచ్చు, డిఫరెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇట్లా చేసుకున్న తర్వాత ఓకే వేసుకోవచ్చు, లేదా వద్దు అనుకుంటే నన్ చేసి ఓకే వేసేయండి అనమాట. ఓకే, అండ్ ఒపాసిటీ ఉంది అవసరం లేదు. అండ్ ఇంకేముందంటే కాదు చూడండి డీనాయిస్ ఉంది. డీనాయిస్ అంటే ఏంటి, నాయిస్ క్యాన్సలేషన్. మన ఫ్యాన్ కానీ అవుట్ సైడ్ సౌండ్స్ కానీ ఏదైనా కానీ సో ఆ సౌండ్ మొత్తం క్యాన్సల్ కావాలంటే డీనాయిస్ని ఓకే వేసేసి ఇనేబుల్ చేసేసి ఓకే వేసేస్తే, అండ్ ఓకే వేసేటప్పుడు మనం కట్ చేసుకుంటాం కదా, కట్ చేసేటప్పుడు చూడండి కదా, అండ్ అన్నీ కావు ఫస్టే చేసుకోండి. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ మర్చిపోయారు. మీకు వీడియోలో నాయిస్ ఎక్కువ ఉంది అనుకోండి, ఫస్టే మీరు ఏం చేస్తారంటే ఇది ఒకటే భాగంకు నాయిస్ క్యాన్సలేషన్ అయిపోయింది, ఈ భాగంకు క్యాన్సల్ కాలేదనమాట. సో ఈ భాగం కూడా క్యాన్సల్ చేసుకోవాలన్నమాట. చూడండి మీకు చూపిస్తుంది చూడండి, ఇది కావాలన్నా ఇది ఇనేబుల్ లేదనమాట, దీన్ని కూడా ఇనేబుల్ చేసుకొని ఓకే వేసేయాలన్నమాట. మీరు ఫస్టే నాయిస్ ఎక్కువ ఉందనుకోండి, మీరు ఫస్ట్ ఇనేబుల్ చేసుకున్న తర్వాత మీరు ఎడిటింగ్ స్టార్ట్ చేయండి అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు జూమ్ ఇన్ ఉంది చూడండి. ఈ జూమ్ ఇన్ అంటే ఏంటి అంటే కాదు చూడండి, జూమ్ ఇన్ చేస్తే అండ్ ఇప్పుడు చూడండి ఈ జూమ్ ఇన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇదన్నమాట. సో దీన్ని సెలెక్ట్ చేసి అప్లై ఆల్ సెలెక్ట్ చేస్తే కొద్దిగా జూమ్ అవుతూ వస్తుంది అనమాట, డిఫరెంట్ జూమ్ చేస్తుంది అనమాట. సో అది చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఎక్స్ట్రాక్ ఆడియో ఉందన్నమాట. ఎక్స్ట్రాక్ ఆడియో అంటే ఏంటి, అండ్ ఆడియో అనేది సపరేట్ చేసి పెడుతుంది. ఇక్కడ చూడండి సపరేట్ చేసి పెట్టింది, కావాలంటే చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. నేను తీసేస్తాను అనమాట దీన్ని. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి ఆటో క్యాప్షన్ ఉంది, మోసాయిక్ ఉంది, ఇవన్నీ మనకు అవసరం లేదు. అండ్ ఇక్కడ మ్యాగ్నిఫైర్ ఉంది. ఇది ఎందుకంటే మన వీడియోని కొద్దిగా జూమ్ చేయాలంటే జూమ్ చేస్తుంది చూడండి, చూపిస్తుంది చూడండి. అండ్ చూడండి డిఫరెంట్ జూమ్ చేస్తుంది చూడండి, ఏదైనా కానీ పాట్ అనేది జూమ్ చేసి పెడుతుంది చూడండి, డిఫరెంట్ జూమ్ చేసి పెడుతుంది. సో ఇది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. ఓకే, వద్దు అనుకుంటే క్యాన్సిల్ చేసేయండి అని అయిపోతాయి. ఓకే, అండ్ ఇక్కడ రివర్స్ ఉంది. సో ఇవన్నీ డిఫరెంట్ పిఐపి ట్రాక్ అనమాట. పిఐపి ట్రాక్ అంటే ఏంటి, బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ స్క్రీన్ పెట్టుకున్నారు అనుకోండి, దాన్ని సో వేరే పాట్ అని యాడ్ చేయాలంటే ఇక్కడ మనకు ఇది యూజ్ పడుతుంది అనమాట. మీకు చూపిస్తా, ఇది యూజ్ పడుతుంది అనమాట, పిఐపి ట్రాక్ అని యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది పిఐపి ట్రాక్ని యూజ్ చేస్తే మన వీడియో అనేది మన వీడియో అనేది సపరేట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో మీరు వెనక బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ క్లాత్ గిన ఉన్నాయి అనుకోండి, బ్యాక్గ్రౌండ్ లో దాన్ని రిమూవ్ చేసుకొని వేరే బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఆప్షన్ ఉంది దానికి. సో కొద్దిగా వీడియో లెంత్ అవుతుంది కాబట్టి దానికి సపరేట్ వీడియో చేస్తాను, మీకు కావాలంటే చేస్తాను, మనకు కామెంట్ చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ ఇంకేముందంటే ఇక్కడ పిఐపి ట్రాక్ ఉంది చూడండి గాయస్, చూడండి పిఐపి ట్రాక్ ఇది అదే అన్నమాట పిఐపి.
సో దీన్ని సెలెక్ట్ చేస్తే కాదు చూడండి మనం ఫొటోస్ ఇంకా యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఫొటోస్ ఉంది, ఎలిమెంట్స్ ఉన్నాయి, టెక్స్ట్ ఉంది, ఫొటోస్ సెలెక్ట్ చేసేసి ఏదో ఒక ఫోటో లైక్ ఇప్పుడు ఇదే వీడియో మళ్ళీ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, లేదా స్క్రీన్ రికార్డ్ కూడా యాడ్ చేయాలంటే స్క్రీన్ రికార్డ్ యాడ్ చేయొచ్చు. ఇలా చూపిస్తా చూడండి, ఇలా స్క్రీన్ రికార్డ్ అనమాట. ఇప్పుడు చూడండి ఇలా పెద్దగా పెట్టుకోవచ్చు, డిఫరెంట్ పెట్టుకోవచ్చు స్క్రీన్ రికార్డ్ అనమాట. అండ్ ఇంకేం కావాలంటే గాయస్ కదా చూడండి ఇక్కడ ఏముందంటే చూడండి గాయస్ ఇక్కడ టెక్స్ట్ ఉంది చూడండి, టెక్స్ట్ కూడా యాడ్ చేయొచ్చు. టెక్స్ట్ అంటే ఏంటి, మీ ఛానల్ నేమ్ యాడ్ చేయొచ్చు. టెక్స్ట్ ఒక వేసేసి ఇక్కడ యాడ్ హెడ్లైన్ ఉంది, దీనికి సెలెక్ట్ చేసేసి మీ ఛానల్ నేమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి చూపిస్తా చూడండి, ఇలా శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఇట్లా సెర్చ్ చేసేసి ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా డిఫరెంట్ ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, చిన్న పెద్ద అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ చేసుకోవచ్చు. అండ్ స్టోక్ ఉంది, షాడో ఉంది, డిఫరెంట్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఓకే వేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఏముందంటే మ్యూజిక్ ఉంది చూడండి, మ్యూజిక్ చూడండి ఇక్కడ మ్యూజిక్ అనమాట. సో దీన్ని మీరు సెలెక్ట్ చేస్తే మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా మ్యూజిక్ మీరు ఫ్రీ కాపరేట్ లేకుండా ఏదైనా సాంగ్ మీ దగ్గర ఉందనుకుంటే అది మీరు ఇన్పుట్ చేసుకోండి. ఇట్లా మీరు తీసుకొని అండ్ ఇక్కడ మ్యూజిక్ సెలెక్ట్ చేసేస్తే ఇక్కడ మీకు మ్యూజిక్ ఉంది అనుకుంటే ఏదైనా సెలెక్ట్ చేసుకొని నాకు ఇక్కడ ఒకటే మ్యూజిక్ ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేస్తా అండ్ యూజ్ చేసి సెలెక్ట్ చేసేస్తే అండ్ ఇప్పుడు ఓకే వేస్తాను అనమాట. సో ఇలా యాడ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇట్లా యాడ్ అయిన తర్వాత కాదు ఇక్కడ ఇంకేముందంటే కాదు చూడండి, ఇంకా మీకు ఇక్కడ మీకు ఒరిజినల్ ఉంది చూడండి, ఈ ఒరిజినల్ సెలెక్ట్ చేసి అండ్ ఇప్పుడు 16:9 సెలెక్ట్ చేసి ఓకే వేసేయండి. ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ ఉంటుంది చూడండి గాయస్, ఇక్కడ మీకు చూపిస్తా ఏంటిదంటే అండ్ ఎక్స్పోర్ట్ అనమాట. దీన్ని మీరు సెలెక్ట్ చేసేస్తే మీకు ఇక్కడ సైజెస్ అడుగుతుంది. ఇక చూడండి రెజల్యూషన్ చూసుకుంటే 1080 ఉంది, నాకు 1080 సపోర్ట్ అవుతుంది కాబట్టి 1080 ఉంచుకోండి. మీకు ఎంత సపోర్ట్ చేస్తే అంత మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి అనమాట. ఇక్కడ FPS అనేది ఫిల్ చేసేయండి, మొత్తం ఫిల్ చేసేయండి. ఇక్కడ అవరేజ్ బిట్ రేట్ అనేది ఇది కూడా ఫిల్ చేసేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంతే సూపర్ క్వాలిటీలో వస్తుంది, మీరు చేసి చూడండి. సో ఇది మనకు ఫ్రీలో అన్నమాట, వితౌట్ వాటర్ మార్క్. అండ్ దీంట్లో నాయిస్ క్యాన్సలేషన్ ఉంది. ఏదైనా కానీ మనం కీ ఫ్రేమ్తో కూడా ఆడుకోవచ్చు. కీ ఫ్రేమ్ మీకు ఇందులో చూపించలేదు, మీరు కామెంట్ చేయండి కీ ఫ్రేమ్ ఎలా యాడ్ చేస్తే ఎలా అవుతుంది అనేది, అది కూడా చెప్తాను. సో ఇప్పుడు మీకు స్పెషల్లీ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళ కోసం స్పెషల్లీ వీడియో చేశాను అనమాట. సో చాలా ఉపయోగపడ్డది అని అనుకుంటే, ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.